Good morning to all. I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈరోజు మనము బిఎస్ఓసి 133 సోషలాజికల్ థియరీ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 2 డైలెక్టికల్ మెటీరియలిజం అనే లెసన్ గురించి చెప్పుకుందాం. ఈ డైలెక్టికల్ మెటీరియలిజం అని అంటే ఏంటంటే మాండలిక శాస్త్రము మరియు సామాజిక శాస్త్రము యొక్క అనుబంధము ఏ విధంగా ఉంటుంది అనే దృక్పథాన్ని మనం తెలుసుకుంటాం అన్నమాట. ప్రాథమిక చట్టాలకు అనుసరించి మాండలిక భావన ఒక చర్యగా ఉంటుందన్నమాట. మాండలిక భౌతికవాదం యొక్క చట్టాలను సమాజం ఉత్పత్తి మరియు సహసామాజిక మార్పు వరుస విధానాలని అన్వయించడం జరుగుతూ ఉంటుంది. ఈ లెసన్లో మనము ఉత్పత్తి విధానాల అధ్యయనము, విప్లవము, సామాజిక మార్పుపై మార్క్స్ యొక్క అభిప్రాయాలను విడమర్చి తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది డైలెక్టికల్ మెటీరియలిజం అనే లెసను. దీంట్లో మార్క్స్ యొక్క అభిప్రాయాలు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క డైలెక్టికల్ యొక్క కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనము ముందుగా తెలుసుకుందాం. మాండలికం అనే పదము సంభాషణ ద్వారా మేధో చర్చ పద్ధతిని ఇది సూచిస్తూ ఉంటుంది. ఇది తర్కం యొక్క పదముగా మనం గ్రహించవచ్చు అన్నమాట. గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ప్రకారము ఇది ప్రశ్న మరియు సమాధానాల ద్వారా డిప్యుటేషన్ కళను సూచిస్తూ ఉంటుంది అనేది మనం గ్రహించవలసిన విషయం. అరిస్టాటిల్ కంటే ముందు మరొక గ్రీకు తత్వవేత్త ప్లేటో, అతని ఆలోచన సిద్ధాంతానికి ప్లేటో కంటే ముందు మరొక గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ అన్ని శాస్త్రాల వెనుక ఉన్న ఊహలను పరిశీలించడానికి ఈ యొక్క మాండలికం అనే పదాన్ని ఉపయోగిస్తాము అనే దృక్పథాన్ని వెలుగుచ్చారు. మధ్య యుగాల చివరి వరకు ఈ పదము తర్కంలో భాగంగానే ఉండిపోయిందనమాట. ఐరోపియాలోని ఆధునిక తత్వశాస్త్రంలో ఈ పదానికి కారణంగా పరిగణించే అదే సాంప్రదాయాన్ని కలిగి ఉన్నదనేది మనం ఇక్కడ పేర్కొనవలసిన విషయం. ఈ పదాన్ని జర్మన్ తత్వవేత్త ఇన్యూమరల్ కాంట్ ఇంద్రియ జ్ఞానము లేని వస్తువులను వర్ణించే అసంభవము గురించి చర్చించడానికి ఈ యొక్క మాండలికం అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారనేది చెప్పారు. ఇంద్రియ అనుభవం యొక్క దృగ్విషయాన్ని నియంత్రించడానికి ఇది కనుగొనబడింది అనేది కూడా ఇమాన్యుయల్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త తెలియపరిచారు. మాండలికం అనే పదానికి అర్థంలో మరొక అర్థం ఇమిడి ఉన్నదన్నమాట. ఇది ఒక ప్రక్రియగా మాండలికం యొక్క ఆలోచన, దీని అర్థము మాండలికం అనేది ఆరోపణ అవరోహణ, అవరోహణ ఆరోపణ రూపాలలో కారణ ప్రక్రియగా మాండలికం యొక్క ఆరోహణ రూపంలో ఒక ఉన్నత వాస్తవికత యొక్క ఉనికిని ప్రదర్శించడానికి మనము దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం అనేది మనం తెలుసుకోవాల్సిన విషయము. దేవుని రూపాలు మాండలికం యొక్క అవరోహణ రూపాలలో ఇంద్రియ అనుభవం యొక్క అసాధారణ ప్రపంచంలో ఉన్నత వాస్తవికత యొక్క అభివ్యక్తిని ఇది వివరించడం జరుగుతూ ఉంటుంది. కార్ల్ మార్క్స్ యొక్క అభిప్రాయం ప్రకారము మాండలికం అనే పదాన్ని ఎలా ఉపయోగించాడో అర్థం చేసుకోవడానికి ఈ లెసన్ మనకి ఎంతో దోహదం చేస్తూ ఉంటుంది. జర్మన్ తత్వవేత్త హెగెల్ యొక్క ఆదర్శవాద సిద్ధాంతంపై తన విమర్శన ఆధారంగా మార్క్స్ మాండలిక భౌతికవాద భావనను రూపొందించాడనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అనగా మాండలికం యొక్క ఆలోచన కారణము మరియు ప్రక్రియగా విస్తృత కోణంలో అతను మాండలికం యొక్క భావనను తార్కిక ప్రక్రియగా ఉపయోగించారు. ఎవరు? హెగెల్ అనే సామాజిక శాస్త్రవేత్త. మరియు మరింత సంకుచితంగా అతను దానిని తార్కిక ప్రక్రియ యొక్క జనరేటర్ లేదా మోటారుగా గుర్తించారు. దేవుడు లేదా సంపూర్ణమైనది మానవ జ్ఞానము ద్వారా స్వీయ జ్ఞానానికి వస్తుందనేది హెగెల్ దీన్ని సమర్థించారన్నమాట. మరొక మాటలో చెప్పాలంటే మానవ ఆలోచన యొక్క వర్గాలు జీవి యొక్క అబ్జెక్టివిటీ రూపాలను సమానము మరియు తర్కము, అదే సమయంలో జీవి యొక్క స్వభావం గురించి ఇది ఒక సిద్ధాంతపరంగా మనకి తెలియపరుస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. హెగెల్ మాండలికాలను ఊహించవచ్చని మనకి తెలియపరిచారు. ఒక విధంగా కొత్త అభివృద్ధి అనేది గత
రాష్ట్రాన్ని నెరవేర్చడమే ఈ విధంగా ఒక రూపము మరియు దాని కొత్త రూపముగా మారే ప్రక్రియ మధ్య ఎల్లప్పుడూ దాగి ఉన్న ఉద్రిక్తత ఉంటుంది. హెగెల్ చరిత్రను స్వేచ్ఛ యొక్క సృహతో పురోగతిని మనకి ఈ యొక్క మాండలిక పద్ధతుల్లో వివరించారనేది మనము చెప్పుకోవచ్చిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మార్క్స్ మొదట హెగెల్ యొక్క తత్వశాస్త్రం ద్వారా చాలా ప్రభావితమయ్యారనేది మన అందరికీ తెలిసిన విషయమే అన్నమాట. కానీ తర్వాత అతను దాన్ని విమర్శించాడు, హెగెల్ యొక్క భావాలను విమర్శించారు. దాన్ని ఆదర్శవాద స్వభావం కారణంగా మరియు తన స్వంత మాండలిక భౌతికవాదాన్ని మార్క్స్ ప్రతిపాదించారు. భౌతిక అస్తిత్వానికి బదులు సృహ నుంచి మాండలిక శాస్త్ర నియమాలను తగ్గించారని మార్క్స్ హెగెల్ సిద్ధాంతం మీద విమర్శన గుప్పించారు. శాస్త్రీయంగా మంచి మాండలిక పద్ధతిని పొందాలంటే హెగెలియన్ మాండలికాలు యొక్క తత్వాన్ని పూర్తిగా తారుమారు చేయవలసి ఉంటుందని మార్క్స్ చెప్పారు. మార్క్స్ తన మాండలిక భౌతికవాదంలో ఇదే పనిని అవలంబించారనమాట. ఇక్కడ హెగెల్కు విరుద్ధంగా ఇది సృహ మరియు ఆలోచన అత్యున్నతమైనది మరియు నిర్ణయాత్మకమైన విషయమని మార్క్స్ తెలియపరిచారు. ఇక్కడ ఇది మాండలిక పద్ధతి యొక్క భావనగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఎలా అభివృద్ధి చెందింది, హెగెల్ యొక్క అభిప్రాయాలకి మార్క్స్ ఎలా విభేదించారనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. డైలెక్టికల్ చట్టాలు అనేవి ఎలా ఉంటాయనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మార్క్స్ రూపొందించిన మాండలిక భౌతికవాదము హెగెలియన్ మాండలికానికి పూర్తిగా వ్యతిరేకమైనది. ఇది పదార్థం యొక్క వైరుధ్యము పరంగా ప్రతిదీ వివరించడానికి ప్రయత్నిస్తూ ఉంటదన్నమాట. మాండలిక భౌతికవాదము సహజ మరియు సాధారణ సామాజిక మార్పు కోసము నైరూప్య చట్టాలని అందిస్తూ ఉంటదనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. మెటాఫిజిక్స్ కు విరుద్ధంగా ప్రకృతిలో విషయాలు పరస్పరము అనుసంధానించబడి ఉంటాయని, పరస్పర సంబంధం కలిగి ఉంటాయని మరియు ఒకదానికొకటి నిర్ణయించబడుతూ ఉంటాయనేది కూడా మనం తెలుసుకోవాలి. అవి ప్రకృతికి సమగ్రముగా పరిగణిస్తూ ఉంటూ ఉంటాయి. మాండలిక భౌతికవాదము వాస్తవికత యొక్క చట్టము మార్పు యొక్క చట్టం అని ప్రకటించడం జరిగింది. ఇది ఆకర్షణ స్వభావము మరియు మానవ ప్రపంచంలో నిరంతర పరివర్తన కలిగి ఉంటుంది. శాశ్వతంగా స్థిరముగా ఏది ఉండదు అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఈ పరివర్తన క్రమంగా జరగవు, కానీ హింసాత్మకమైన విప్లవాత్మకమైన మార్పులను కలిగి ఉంటుందన్నమాట. మార్క్స్ సహోద్యోయుడు ఫ్రెడరిక్ ఏంజెల్స్ మాండలిక భౌతికవాదం యొక్క క్రింద 3 ప్రధాన చట్టాలని ఏ విధంగా చర్చించారో మనం ఇప్పుడు చూడగలుగుతాం. మొదటి పద్ధతిని మనం తీసుకున్నట్లయితే ఐక్యత మరియు వ్యతిరేకత సంఘర్షణ చట్టముగా మనం చెప్పుకోవాలి. ప్రతిదీ మారుతుంది అని మనము అధ్యయనం చేస్తూ ఉంటాం. ప్రతి విషయం కూడా మార్పులకు గురి అవుతూ ఉంటుంది. మార్పు యొక్క స్వభావము మరియు దిశ గురించి కూడా మేము తెలుసుకుంటూ ఉంటాం. అయితే మార్పు వెనుక ఉన్న కారణాన్ని చూడవలసిన పరిస్థితులు తప్పనిసరిగా ఏర్పడుతూ ఉంటాయన్నమాట. మార్పుకు దారితీసింది ఏమిటి? వ్యతిరేకత, ఐక్యత మరియు సంఘర్షణ యొక్క చట్టము మాండలికము యొక్క ప్రధాన అంశముగా మనం గుర్తించాలి. ఈ చట్టము మూలాధారాలన్నీ వెల్లడిస్తూ ఉంటుంది. భౌతిక ప్రపంచం యొక్క శాశ్వతమైన కదలిక మరియు అభివృద్ధి నిజమైన కారకాలుగా మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒక వస్తువు లేదా దృగ్విషయం యొక్క అంతర్గత భుజాలు, ధోరణులు, శక్తులు కలిగి ఉంటాయన్నమాట. అవి పరస్పరము ప్రత్యేకమైనవి, కానీ అదే సమయంలో ఒకదానికొకటి ఊహించుకొని ఉంటూ ఉంటాయి. ఈ వ్యతిరేక ధోరణులు లేదా వైరుధ్యాల యొక్క విడదీయరాని పరస్పర సంబంధాలు వ్యతిరేకుల ఐక్యతకి బాధ్యత వహిస్తూ ఉంటాయనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ప్రపంచంలోని వస్తువులు మరియు దృగ్విషయాల యొక్క ఈ వైరుధ్యము సాధారణ సారస్వతిక ప్రభావము ప్రపంచంలో వ్యతిరేకులుగా విభజించలేని వస్తువులు లేదా దృగ్విషయము అనేది ఏది ఉంటదన్నమాట. ఈ వ్యతిరేక సహజీవనము
ఈ వ్యతిరేకతలన్నీ సహజీవనం చేస్తూ ఉంటాయి. మరియు ఒకటి లేకుండా మరొకటి మనము ఊహించలేమన్నమాట. అయితే ఈ వ్యతిరేకలు ఒక వస్తువులో శాంతియుత సహజీవనము చేయలేవు. విరుద్ధమైన పరస్పర విరుద్ధమైన స్వభావాన్ని తప్పనిసరిగా వాటి మధ్య పోరాటాన్ని కలిగిస్తూ ఉంటాయనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. పాతవి కనుమరుగైపోతూ ఉంటాయి, కొత్తవి పుట్టుకొస్తూ ఉంటాయి. వాడుకలో లేని సంఘర్షణలోకి రావాలని నిరంతరము ప్రయత్నిస్తూ ఉంటాయి. వైరుధ్యాల ఐక్యత సంఘర్షణకు అవసరమైన పరిస్థితి అని ఇక్కడ మనము గమనించడము ముఖ్య విషయంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక వస్తువు లేక దృగ్విషయములో వ్యతిరేక భుజాలు ఉన్న చోట మాత్రమే ఇది జరుగుతూ ఉంటుంది. ఇది వైరుధ్యాల సంఘర్షణ, పదార్థము మరియు సృహ అభివృద్ధికి ప్రధాన మూలాధారంగా ఉంటూ ఉంటుంది అన్నమాట. ఈ వ్యతిరేక పోరాటమే అభివృద్ధి. ఇక్కడ చాలా తరచుగా ఒకదానికి ఒకటి వ్యతిరేకము లేదా రెండిటి యొక్క ధోరణి యథాతథ స్థితిని కొనసాగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయన్నమాట. మరియు మరొక ప్రతిరూపము యథాతథ స్థితిని సమూలంగా మార్చడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ సంఘర్షణ కొత్త పరిస్థితికి దారితీస్తూ ఉంటుంది అనేది మనము గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. వస్తువు అనేక పరిణామాత్మక మార్పులు తద్వారా పరిపక్వత పరిస్థితులు ఉనికిలోకి వచ్చినప్పుడు దృగ్విషయము లేదా దశ లేదా అభివృద్ధి అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ సమూహ మార్పు గుణాత్మక మార్పుగా మనం గుర్తుపెట్టుకోవాలి. మాండలిక భౌతికవాదం యొక్క ఈ 3 చట్టాల మధ్య తార్కిక పరస్పర సంబంధాలను ఈ విధంగా క్రింది విధంగా మనము కనుగొనవచ్చు. ఎలా అన్నట్లయితే, బాహ్య ప్రభావాల పాత్రలను విమర్శించటము తప్పు. ఇది ఒక రకమైన కదలికలను లేదా మరొక దానికి సహాయపడవచ్చు అన్నమాట, లేదా అడ్డుకుంటూ ఉంటుంది, లేకపోతే ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. ఏదైనా ప్రతి కదలిక అంతర్గత వైరుధ్యాల నుంచి దాని మూలాన్ని మనం తీసుకుంటూ ఉండాలి. తద్వారా కొత్త వైరుధ్యాలు ఆవిర్భావము ఒక కొత్త కదలిక రూపాన్ని మనం ఇందులో ఈ యొక్క మాండలిక పద్ధతిలో మనం గుర్తించుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అనేది మనం ఇక్కడ ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దాని మూలాన్ని తీసుకుంటూ ఉంటుంది. తద్వారా కొత్త వైరుధ్యాలు ఆవిర్భావము ఒక కొత్త కదలిక రూపాన్ని దారితీస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. అయితే వాటి అదృశ్యము ఇతర వైరుధ్యాలు బాధ్యత వహించే మరొక రకమైన కదలికలకి చోటు ఇస్తూ ఉంటుంది అన్నమాట. వ్యతిరేకతలు పూర్తిగా సమతుల్యం కాలేవు, అంటే బ్యాలెన్స్డ్ గా ఉండలేవు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. బాధ్యత వ్యతిరేకతల మధ్య యొక్క సమాన ప్రభావము మనకి కొట్టవచ్చినట్లు కూడా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. తాత్కాలికమైనది మరియు సాపేక్షికమైనది అయితే వాటి సంఘర్షణ శాశ్వతమైనదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ పరిణాత్మక మార్పు నుంచి గుణాత్మకమైన మార్పుకి పరస్పరత యొక్క చట్టాల మరియు నిరాకరణ 2 ఐక్యత మరియు వ్యతిరేకతల సంఘర్షణ యొక్క నిర్దిష్ట ఉదాహరణలుగా పరిగణించబడుతూ ఉంటాయనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. అది అన్ని అభివృద్ధి మరియు మార్పులు మూలాలకి మనకి వెల్లడిస్తూ ఉంటది అన్నమాట. ఈ విధంగా మనము మాండలిక శాస్త్రము మరియు సామాజిక శాస్త్రం యొక్క అనుబంధాన్ని మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అన్నమాట. వ్యతిరేకత యొక్క ఐక్యత మరియు సంఘర్షణ యొక్క ఈ నైరుత్య చట్టాన్ని సమాజ అభివృద్ధికి చరిత్రలో వరుస ఉత్పత్తి విధానాలను వర్తింపజేసి విస్తరించవచ్చు అన్నమాట. మరియు అర్థం కూడా చేసుకోగలుగుతూ ఉంటాం. ఇది ఒక భావనగా మనం చెప్తూ ఉంటాం. తర్వాత నిరాకరణ చట్టము ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటాము. నిరాకరణ అనే పదాన్ని తత్వశాస్త్రంలో హెగెల్ మనకు మొదటగా పరిచయం చేశారు. కానీ ఆదర్శవాద అర్థంతో ఆలోచన అభివృద్ధిలో ప్రతికూలత ఉందని హెగెల్ నమ్మారు.
మార్క్స్ హెగెల్ని అనేక విధాల ఈ అభిప్రాయంలో విమర్శించారు. అదే సమయంలో దాన్ని తిరస్కరణకు సూచిస్తూ ఉంటుంది. సమాజం యొక్క చరిత్ర కూడా పాత సామాజిక క్రమాన్ని కొత్తది వ్యతిరేకించే గురుసులు కలిగి ఉంటదనేది మనం ఇక్కడ ప్రత్యేకంగా గమనించవలసిన విషయం. రేమండ్ ఆలోచన చెప్పినట్లుగా పెట్టుబడిదారీ విధానం అనేది భూస్వామ్య సమాజం యొక్క నిరాకరణ మరియు సోషలిజం అనేది పెట్టుబడి విధానానికి నిరాకరణ విజ్ఞానము మరియు విజ్ఞాన రంగంలో కూడా ప్రతి కొత్త శాస్త్రీయ సిద్ధాంతము పాత సిద్ధాంతాన్ని తిరస్కరిస్తూ ఉంటుందనేది అనేక సిద్ధాంతపరమైన అభిప్రాయాలతో మనకి గోచరిస్తూ ఉంటుందనేది చెప్పుకోవచ్చు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే బోస్ యొక్క పరమాణువు సిద్ధాంతము, ఈ యొక్క డాల్టన్ యొక్క పరమాణువు సిద్ధాంతము లేదా డార్విన్ సిద్ధాంతము మానవ పరిణామాన్ని గురించి పూర్వ ఊహాగానాలను తిరస్కరిస్తూ కొత్త సిద్ధాంతాలని ప్రోత్సహిస్తూ ఉంటుందనేది ఈ ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఒక విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రతికూలత అనేది బయట నుంచి ఒక వస్తువు లేదా దృగ్విషయంలోకి ప్రవేశపెట్టబడింది కాదు, కానీ వస్తువు లేదా దృగ్విషయం యొక్క స్వంత అంతర్గత అభివృద్ధి యొక్క ఫలితంగా మనం చెప్పుకోవాలి. వస్తువులు మరియు దృగ్విషయాలు వారి స్వంత స్వాభావిక అంతర్గత వైరుధ్యాల ఆధారంగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అవి తమకు తాము నాశనం చేయడానికి, కొత్త అధిక నాణ్యతగా మార్చడానికి అప్పుడున్న పరిస్థితులు అనేక విధాలుగా మనకి సృష్టిస్తూ ఉంటాయనేది మనము గ్రహించవలసిన విషయము. నిరాకరణ అనేది అంతర్గత వైరుధ్యాల ద్వారా పాతదాన్ని అధిగమించటము, స్వీయ అభివృద్ధి, వస్తువుల యొక్క దృగ్విషయాల స్వీయ కదలిక ఫలితంగా ఈ విధంగా ఏర్పడుతూ ఉంటదన్నమాట. పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క అంతర్గత వైరుధ్యాలను పరిష్కరించడం వల్ల పెట్టుబడిదారీ విధానము స్థానంలో సోషలిజము ఆవిర్భవించిందనేది మనకు తెలిసిన విషయమే. అంటే పెట్టుబడిదారీ విధానం స్థానంలో సోషలిజం రావటం వల్ల సామాజిక మార్పు అనేది వేగవంతంగా మనకు పరిపక్వతగా ఏర్పడుతూ ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. మాండలిక నిర్ధారణ కాబట్టి తిరస్కరించబడిన దశలో ఏదో ఒక అంశము పోతూ ఉంటుంది అనమాట. ఏదో కొత్త తిరస్కరించే దశలో భాగంగా అవుతుంది. అట్లా ఇక్కడ ఎలా అంటే సవరించిన రూపంలో ఉన్నప్పటికీ మరియు పూర్తిగా కొత్తది జోడించబడుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా కొనసాగింపును గుర్తించటము అభివృద్ధిలో కొత్త మరియు పాత వాటిని అనుసంధానముగా ఏర్పడుతూ ఉంటుంది. మార్క్సిస్ట్ యొక్క ప్రతికూల అవగాహన యొక్క లక్షణమే ఇదని మనము చెప్పుకోవాలన్నమాట. అయితే కొత్తది ఎప్పుడు పాతదానికి పూర్తిగా స్వాధీనము చేసుకుంటుందని మనం గుర్తించుకోవాలి. అంటే కొత్తది వచ్చినప్పుడు పాతదాన్ని స్వాధీనం చేసుకొని కొత్త రూపకల్పన ఏర్పరుస్తుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇది పాత నుంచి కొన్ని అంశాలు లేదా అంశాలను మాత్రమే తీసుకుంటూ ఉంటుంది. అంటే పాతదాని నుంచి అన్ని అంశాలను ఇది స్వీకరించదు. సామాజిక అనుకూలంగా పాతదాని నుంచి కొన్ని అంశాలను స్వీకరించడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే అన్ని కొత్త అంశాలని జోడించడానికి కూడా అవకాశం ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అది కూడా ఇది యాంత్రికంగా గ్రహించదు, కానీ వాటిని దాని స్వంత స్వభావానికి అనుగుణంగా సమీకరించటము, రూపాంతరము చెందటము చేస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే వలస రాజ్యాలు కాడిని విసిరిన తర్వాత భారతదేశంలో కొత్త దేశాన్ని నిర్మించడానికి ప్రారంభించామని కదా. మనకు వలస దేశ విధానాన్ని పోయిన తర్వాత భారతదేశము సొంత కళ్ళ మీద కొత్త రూపకల్పన చేసుకుంటూ వచ్చిందనేది దాని యొక్క అభిప్రాయం. ఈ ప్రక్రియలో అణచివేత యొక్క అన్ని అవశేషాలను మరియు జాతీయ అభివృద్ధిని నిరోధించే సంస్థలను తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అయినప్పటికీ రవాణా మరియు టెలికమ్యూనికేషన్ యొక్క మోడెం అవస్థాపనతో పాటు విద్యా చట్టపరమైన మరియు బ్యూరోక్రాటిక్ నిర్మాణాలని కలిగి ఉంటాం తప్పనిసరిగా. అంటే నూతన మార్పు రావాలంటే ఏం చేయాలి? విద్యా చట్టపరమైన మరియు బ్యూరోక్రాటిక్ నిర్మాణాలను కలిగి ఉండవలసిన అవసరము తప్పనిసరిగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ కారణాల వల్ల అభివృద్ధి దశల వారసత్వము
ప్రగతిశీలతగా ఏర్పడుతూ ఉంటుంది. ఏ దశ పూర్తిగా పునరావృతము కానప్పటికీ మునుపటి దశలోని కొన్ని లక్షణాలు తప్పనిసరిగా పునరావృతం అవుతూ ఉంటాయి. అంటే పాత పద్ధతిలోని కొన్ని అంశాలు తప్పనిసరిగా కొత్త పద్ధతిలోకి స్వీకరిస్తూ ఉంటాం అనేది దీని యొక్క అర్థం అన్నమాట. అయితే తర్వాత దశల్లో ఈ విధంగా పాతవి నశించివి కొత్తవి పుడుతూ ఉంటాయి. పాతవి పరిపూర్ణంగా క్లోజ్ అయిపోతూ ఉంటాయి, కొత్త అంశాలు మనుగడలోకి వస్తూ ఉంటాయి. ఇది అభివృద్ధి దశలో ఒకటి మాత్రంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతం కాదు, ఎందుకంటే అభివృద్ధి ఇక్కడితో ఆగదనమాట. ఇంకా నూతన అభివృద్ధి ప్రక్రియలు జరుగుతూనే ఉంటాయన్నమాట. కొత్తది ఎప్పటికీ కొత్తగానే ఉండదు. అభివృద్ధి చెందుతున్నప్పుడు కొత్త మరియు మరింత ప్రగతిశీలమైన వాటికి పెరుగుదల, ఇది ముందస్తు అవసరాలని సిద్ధం చేస్తూ ఉంటుంది. అంటే ముందు ఉన్న పద్ధతులని అది సిద్ధం చేస్తూ మనకి నూతన మార్గాలని సూచిస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఈ అవసరాలు మరియు పరిస్థితులు పక్వానికి వచ్చినప్పుడు నిరాకరణ మరియు ఇది సంభవిస్తూ ఉంటుంది, మళ్ళీ సంభవిస్తూ ఉంటుంది. ఇది నిరాకరణ యొక్క నిరాకరణ. ఇది మునుపు పాతదాన్ని అధిగమించి దాని యొక్క నిరాకరణ, ఇది కొత్త దానితో భర్తీ చేయటము జరుగుతూ ఉంటుంది. ఈ రెండవది నిరాకరణ ఫలితము మళ్ళీ నిరాకరణ అధిగమించి అనంతరము వరకు కొనసాగుతూ ఉంటుంది అన్నమాట ఈ ప్రక్రియ అనేది. అభివృద్ధి అనేది లెక్కలేనన్ని వరుస నిరాకరణ వల్లే కల్పిస్తూ ఉంటుంది. అంతులేని భర్తీ లేని కొత్త దానితో పాత దానిని అధిగమిస్తూ ఉంటాం అనేది ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్కి వచ్చినట్లయితే క్వాంటిటీని క్వాలిటీకి లోకి మార్చే చట్టం ఏ విధంగా ఏర్పడింది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం. ప్రకృతిలో ప్రతిదీ నిరంతర కదలిక మరియు మార్పు స్థితిలో ఉంటుందనేది మనము గ్రహించవలసిన విషయం. కొన్ని విషయాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి లేదా ఉనికిలోకి వస్తూ ఉంటాయి. అయితే కొన్ని విషయాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి మరియు లేదా కుళ్ళిపోతూ ఉంటాయి, అంటే మనుగడ అయిపోతూ ఉంటుంది అన్నమాట. మరియు నిర్దిష్ట నియమాలు నిర్ణీత సమయంలో చనిపోతూ ఉంటాయి అన్నమాట, లేదా ఉనికిలోకి లేకుండా పోతూ ఉంటాయి, అంటే కనుమరుగైపోతూ ఉంటాయి అనేది దాని యొక్క అర్థము. దీని అర్థము నిరంతర ప్రవాహం యొక్క స్థితి. ఇంతకు ముందు చెప్పినట్లుగా మార్క్స్ రియాలిటీ మార్పు యొక్క చట్టం అని మార్క్స్ మనకి తెలియపరిచారు. ఇప్పుడు మార్పు యొక్క స్వభావం గురించి ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. అంటే ఈ మార్పు ఏ విధంగా జరిగిందనే ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. మార్పు ప్రక్రియ సాధారణమైనది లేదా ప్రక్రియ ఈ క్రమము, ఈ ప్రశ్నకి ఈ క్రమము సాధారణమైనది క్రమమైనదిగా ఉండదు అనేది మనం గ్రహించాలి. అయితే ఇది పరిపక్వ పరిస్థితులు ఉన్న నిర్దిష్ట క్షణంలో నైరూప్య గుణాత్మకమైన మార్పులకి దారితీసే పరిణాత్మక పురోగతి యొక్క ఉత్పత్తి సంఘటనలు పునరావృతము ఎప్పుడు ఉండదు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఈ మార్పు ఎల్లప్పుడూ దిగువ నుంచి పైకి, సరళమైనది నుండి సంక్లిష్టమైనది వరకు సజాతీయ నుంచి భిన్నమైన వాస్తవిక స్థాయిలని కలిగి ఉంటుంది. ఇది క్వాంటిటీలోనికి క్వాలిటీ మార్పు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము. ఇక్కడ పరిణాత్మక మరియు గుణాత్మక మార్పుల యొక్క ఈ అంశాన్ని ఏ విధంగా ఉంటుంది అనేది ఏ విధంగా ఈ విశదీకరించడం అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. కొత్తది కనిపించటము లేదా ఈ స్పష్టత మరియు పాతవి చనిపోవటము లేదా అదృశ్యము కావటం అనేది తాత్వికంగా మరియు తార్కికంగా గుణాత్మకమైన మార్పులుగా పరిగణించబడుతూ ఉంటాయనేది తెలుసుకోవాలి. ఒక వస్తువు యొక్క వివిధ భాగాలు లేదా అంశాలు పునర్వ్యవస్థీకరించబడి అన్ని ఇతర మార్పులు, అంటే ఎలా అంటే వస్తువు దాని గుర్తింపును నిలుపుకున్నప్పుడు పెరుగుదల లేదా తగ్గుదలని పరిణామాత్మక మార్పులనుగా పరిగణించవచ్చు అన్నమాట. దీన్ని మరింత వివరించడానికి మరియు సరళీకృతం చేయటానికి గుణాత్మక మార్పులను 2 రూపాల్లో మనము తెలుసుకోవాలి అని మొదటి పాయింట్కి వచ్చినట్లయితే
ఏది ఉనికిలో లేదు కానీ ఇప్పుడు అది ఉంది. మరియు రెండో పాయింట్కి వచ్చినట్లయితే ఏది ఉంది కానీ ఇప్పుడు అది లేదు. ఈ విధమైన పాయింట్స్ అన్నమాట. పరిణాత్మక మార్పులు మరొక వైపు అనంతంగా విభిన్నంగా ఉంటూ ఉంటాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే పెద్దవి, చిన్నవి, తక్కువ అనేది మనం చెప్పుకోవచ్చు. చాలా తరచుగా, అరుదుగా, వేగంగా, నెమ్మదిగా, వెచ్చగా, చల్లగా, తేలికగా, భారీగా, అధ్యయనంగా, మెరుగైనవి, పేద ధనిక మొదలైనవిగా మనము ఈ యొక్క ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు అన్నమాట. వాస్తవానికి ఈ పరిణాత్మక మార్పులు ప్రకృతిలో ప్రతి వస్తువులో నిరంతరము జరుగుతూ ఉంటాయి. మరియు అది ప్రతి ప్రక్రియ యొక్క స్వభావం ద్వారా నిర్ణయించబడి పరిమితికి చేరుకుంటూ ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఒక లీపు అనివార్యంగా సంభవిస్తూ ఉంటుంది. నిరంతర మార్పుకి అంతరాయం కలిగించే పరిమితిని కొలత తత్వశాస్త్రంగా వర్ణించబడుతూ ఉన్నాయన్నమాట. ఈ ఎత్తులకు గుణాత్మకమైన మార్పుగా మనం చెప్పుకోవాలి. ఒక నిర్దిష్ట ఉదాహరణ ఇవ్వాలంటే భారతీయ జాతీయ ఉద్యమము ఒక శతాబ్దానికి పైగా నిరంతర పరిణామాత్మక మార్పులకి దారితీసింది అనేది కూడా మనం చెప్పుకుంటూ, మరియు దాని పరిమితిని చేరుకున్నప్పుడు 15 ఆగస్టు 1947న గడియారం యొక్క అర్ధరాత్రి స్ట్రోక్ వద్ద ఒక లీప్ వచ్చింది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయము. భారతదేశము ఒక స్వేచ్ఛా దేశంగా ఏర్పడింది. వలసవాదం నుంచి స్వాతంత్రము, గుణాత్మక మార్పు, అదేవిధంగా మానవులలోని వృద్ధాప్య ప్రక్రియ సెకండ్లో కొంత భాగాన్ని కూడా ఆగదు కదా. అది మనకు తెలిసిన విషయమే. మనం పెద్దవారం అవుతూనే ఉంటాము. లేదా మరొక మాటలో చెప్పాలంటే మనము పరిణాత్మక మార్పులకు లోనవుతూ ఉంటాం అనేది కూడా మనం చెప్పుకోవాలి. మరియు ప్రకృతి సృష్టించిన పరిమితిని చేరుకున్నప్పుడు మనము గుణాత్మకమైన మార్పును ఎదుర్కొంటూ ఉంటాం అన్నమాట. అంటే మరణము, అంటే మనం పెద్దవాళ్ళం అవుతూ ఉంటాము, తప్పనిసరిగా మరణానికి గురి అవుతూ ఉంటాం. ఇది ఒక గుణాత్మకమైన మార్పుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ ఉదాహరణ శిశువు యొక్క పుట్టుకను కూడా వర్ణించవచ్చు. గర్భము దాల్చిన రోజు నుంచి గర్భధారణ సమయంలో పరిణాత్మక మార్పులు జరుగుతూనే ఉంటాయి, నిరంతరం జరుగుతూనే ఉంటాయి. కానీ శిశువు ఈ ప్రపంచంలో గాలి పీల్చినప్పుడు, అంటే అది పుట్టినప్పుడు గుణాత్మకమైన మార్పు సంభవిస్తూ ఉంటుంది అనేది మనము గ్రహించవలసిన విషయంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అందువలన మాండలిక స్థాయి లేదా పరిణామం నుంచి నాణ్యతకు పరివర్తన యొక్క చట్టము మరియు దీనికి విరుద్ధముగా నిరంతరమైన పరిణాత్మక మార్పులు కొలతను సాధించినప్పుడు ఆకస్మికమైన గుణాత్మక మార్పులకి కారణమవుతాయనేది మనం గ్రహించవలసిన విషయం. తదుపరి నిరంతరమైన గుణాత్మకమైన మార్పులు స్వభావాన్ని నిర్ణయిస్తూ ఉంటామనేది ఈ యొక్క పద్ధతిలో మనము అనేక రకాలైన గుణాత్మక మార్పుల యొక్క అభిప్రాయాలను తెలుసుకుంటూ ఉంటామన్నమాట. ఇక్కడ డైలెక్ట్రికల్ మెటీరియలిజము చట్టాల అప్లికేషను ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. డైలెక్ట్రికల్ మెటీరియలిజము చట్టాల యొక్క అప్లికేషను అనేది మాండలిక భౌతికవాదం యొక్క సూత్రాలు లేదా చట్టాలు ప్రకృతికి, ప్రపంచానికి మరియు సమాజానికి మంచిగా ఉంటూ ఉంటాయన్నమాట. ఈ చట్టాలను సామాజిక చరిత్రలో అన్వయించినప్పుడు అవి చారిత్రాత్మకమైన భౌతికవాద రూపాన్ని సంతరించుకుంటూ ఉంటాయి. మార్క్స్ అభిప్రాయం ప్రకారము మానవ సమాజాలు ఆసియాటిక్, ప్రాచీన, భూస్వామ్య మరియు పెట్టుబడిదారి అనే 4 ప్రధాన ఉత్పాదక విధానాలను దాటిందనేది మార్క్స్ యొక్క అభిప్రాయం తెలియజేస్తూ ఉంటుంది. ఇంతకుముందు యూనిట్లో అధ్యయనం మనం అనేక విధాలుగా చేసామన్నమాట. చివరిగా ఈ సమాజం యొక్క వరుస రూపాలు కమ్యూనిజం దశకు చేరుకుంటూ ఉంటాయనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. ఈ యొక్క మార్కియన్ సిద్ధాంతం యొక్క అంచనాలు కూడా ఈ విధంగా ఉంటాయి. అంటే ఎంత అభివృద్ధి ప్రక్రియలు జరిగినా ఆఖరికి ఈ యొక్క కమ్యూనిజం దశకు చేరుకుంటాయనేది మార్క్స్ యొక్క అభిప్రాయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత సమాజం యొక్క ఆదిమ కమ్యూనల్
యొక్క రూపము ఏ విధంగా ఉంటుందనేది మార్క్స్ యొక్క అభిప్రాయం ప్రకారం మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. ఇది మొదటిది సరళమైన మరియు అత్యల్పమైన ఉత్పత్తి విధానంగా మనం చెప్పుకోవాలి. ఈ రకమైన ఉత్పత్తి విధానము కాలంలో మెరుగైన మరియు కొత్త పనిముట్లు, విల్లులు మరియు బాణాలు మరియు అగ్నిని తయారు చేయటము, నేర్చుకోవటము వంటివి పరిణామాత్మక మార్పులుగా మనం గ్రహించవలసిన విషయం. ఈ రకమైన ఉత్పత్తి విధానం కాలంలో మెరుగైన మరియు కొత్త పనిముట్లు, విల్లులు మరియు బాణాలు మరియు అగ్నిని తయారు చేసుకోవటం వంటివి ఒక పరిణామాత్మక మార్పుకు ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. మాండలిక భౌతికవాదం యొక్క చట్టాల పరంగా సాగు మరియు పశువుల పెంపకము ప్రారంభం కూడా ఈ విధమైన మార్పులకి ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఉత్పత్తి యొక్క సాధనాల యొక్క సాధారణ సామూహిక యాజమాన్యము కారణంగా సహకారము మరియు పరస్పరమైన సహాయంపై చాలా తక్కువ స్థాయిలో ఉత్పత్తి సంబంధాలు ఆధారపడి ఉంటాయి. అంటే చాలా తక్కువ సంబంధమైన ఉత్పత్తి విధానాలు ఆధారపడి ఉంటాయనేది ఈ విధంగా మనం గుర్తించవలసిన విషయం. ఈ సంబంధాలు వారి ఆదిమ సాధనాలతో ప్రజలు సమిష్టిగా ప్రకృతి యొక్క శక్తివంతమైన శక్తులను మాత్రమే తట్టుకోగలవు అనే వాస్తవం ద్వారా కండిషన్ చేయబడ్డాయి అనేది కూడా మనము గ్రహించవలసిన విషయం. ఈ ఆదిమ సమాజాలలో కూడా ఉత్పత్తి శక్తులు స్థిరముగా అభివృద్ధి చెందాయనేది కూడా మనం అనేక రకాల ప్రకృతిపరమైన సిద్ధాంతాల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. సాధనాలు మెరుగుపరచబడ్డాయి మరియు నైపుణ్యాల క్రమంగా సేకరించబడ్డాయి. అత్యంత ముఖ్యమైన అభివృద్ధి మెటల్ ఉపకరణాలను పరివర్తన, ఉత్పాదక పెరుగుదలతో సమాజం యొక్క సామూహిక నిర్మాణము కుటుంబాలుగా విచ్ఛిన్నము కావటము ప్రారంభించిందనేది కూడా మనము గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ప్రైవేట్ ఆస్తి మరియు కుటుంబ ఉత్పత్తి సాధనాలు యజమానిగా మారటము ప్రారంభించింది ఉత్పత్తి యొక్క సామూహిక సంబంధాలు మరియు దోపిడీ వర్గాల మధ్య హాస్య గుణాత్మకమైన మార్పుకి దారితీసిందనేది మనము గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే పరివర్తన ఈ విధానము సంబంధించిన విరుద్ధమైన సంఘర్షణ కలిగి ఉంటుందన్నమాట. పరివర్తన విధానానికి సంబంధించిన విరుద్ధమైన సంఘర్షణ కలిగి ఉంటుంది. దానిలో ఆదిమ మత వ్యవస్థ యొక్క తిరస్కరణకు దారితీస్తూ ఉంటుంది. పర్యవసానంగా బానిసత్వం యొక్క వార్త కనిపిస్తూ ఉంటుంది అనమాట. బానిస వ్యవస్థను ఇలా వర్ణించటము జరుగుతూ ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ సేవ్ ఓనర్ సొసైటీ అనే దాని గురించి మనము ఈ యొక్క పద్ధతిలో ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం. ఈ సేవ్ ఓనర్ సొసైటీ యొక్క అభివృద్ధి ప్రక్రియ పద్ధతులను మనం ఇప్పుడు తెలుసుకుంటాం. సమాజంలో ఈ ఆర్యంలో ఆదిమ సమానత్వము, సాంఘిక అసమానత మరియు బానిసలు యాజమానులైన తరగతులు మరియు బానిసల దయకు దారితీస్తూ ఉంటాయనేది మనము తెలుసుకుంటాము. ఉత్పత్తి శక్తులు మరియు పరిణామాత్మక మార్పులకు లోనవుతూ ఉంటాయి. ఉత్పత్తి శక్తులు నిరంతరము పరిణామాత్మక మార్పుకి లోనవుతూ ఉంటాయి. బానిస యజమాని సమాజంలో ఉత్పత్తి సంబంధాలు మరియు బానిసలు మరియు వారి ఉత్పత్తులపై బానిస యజమాని యొక్క సంపూర్ణమైన యాజమాన్యంపై ఆధారపడి ఉంటాయి అనేది కూడా మనం గ్రహించవలసిన విషయం. బానిస యజమాని సమాజంలో ఉత్పత్తి సంబంధాలు మరియు బానిసలు మరియు వారి ఉత్పత్తులపై బానిస యజమాని యొక్క సంపూర్ణ యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది అనేది ఇక్కడ షేవ్ ఓనర్ సొసైటీ యొక్క అభిప్రాయ ప్రకారము మనము అనేక రకాలుగా తెలుసుకుంటూ ఉంటాం అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం. ఈ సమాజంలో బానిస యజమానులు మరియు బానిసల మధ్య వైరుధ్యాలు అనేక విధాలుగా ఉంటూ ఉంటాయి. ఈ సమాజంలో బానిస యజమానులు మరియు బానిసల మధ్య అనేక రకాల వైరుధ్యాలని మనం ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా చూస్తూ ఉంటాం. ఆదిమ వ్యవస్థ నుంచి కూడా పరిపక్వ పరిస్థితులు చేరుకున్నప్పుడు ఈ వైరుధ్యాలు పోరాటము గుణాత్మక మార్పుకి దారితీస్తూ ఉంటాయి.
ఈ యొక్క పరిపక్వ పరిస్థితులను చేరుకున్నప్పుడు ఈ వైరుధ్యాలు పోరాటము గుణాత్మకమైన మార్పులకు దారితీస్తూ ఉంటాయనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ సమాజంలో బానిస యజమానులు బానిసల మధ్య వైరుధ్యాలు అనేక రకాలుగా ఉంటాయనేది మనకు ప్రస్ఫుటం అవుతుంటది. ఈ సమాజంలో బానిసలు యజమానులు మరియు బానిసల మధ్య వైరుధ్యాలు అనేక విధాలుగా ఉంటూ ఉంటాయన్నమాట. పరిపక్వ పరిస్థితులను చేరుకున్నప్పుడు ఈ వైరుధ్యాలు పోరాటము గుణాత్మక మార్పుకి దారితీస్తూ ఉంటూ ఉంటాయి. అంటే బానిస సామ్య సమాజానికి భూస్వామ్య సమాజంలోనికి మార్చటం ద్వారా తిరస్కరించబడుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ వైరుధ్యాలు పోరాటము గుణాత్మక మార్పుకు దారితీస్తూ ఉంటాయి. అంటే బానిస సౌమ్య సమాజానికి భూస్వామ్య సమాజానికి మార్చడం ద్వారా తిరస్కరించబడుతూ ఉంటాయన్నమాట. వ్యతిరేకత అంటే బానిస యజమానులు మరియు బానిస సంఘర్షణ హింసాత్మక బానిస తిరుగుబాట్లకి దారితీస్తూ ఉంటుంది. చూసారా, బానిస యజమానులు మరియు బానిస సంఘర్షణ హింసాత్మక బానిస తిరుగుబాట్లకి ఈ విధమైన ప్రక్రియ దారితీస్తూ ఉంటుంది. చివరికి నిరాకరణ ప్రభావితం చేస్తూ ఉంటుంది. భూస్వామ్య వ్యవస్థ నిరాకరణకి ఉదాహరణగా నిలుస్తుందనేది మనం తప్పనిసరిగా చెప్పగలుగుతూ ఉంటాం. ఫ్యూడల్ సమాజాన్ని బానిస సౌమ్య సమాజము యొక్క తిరస్కరణ ఉదాహరణగా మనము చూడవచ్చు అన్నమాట. ఇది ఆదిమ వర్గ సమాజానికి నిరాకరణకి గురి అవుతూ ఉంటుంది అనేది మనకి తెలిసిన విషయం. ఇది సేవ్ ఓనర్ సొసైటీ యొక్క అభిప్రాయాన్ని ఈ విధంగా మనము తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క ఫెండల్ సొసైటీ అనే యొక్క భావన ఏ విధంగా ఉన్నది అనేది ఈ మాండలిక శాస్త్రం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ యొక్క ఫెండల్ సొసైటీ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. బానిస తరగతి, బానిస యజమాని తరగతి ఆధిపత్యము మరియు దోపిడీపై ఉత్పత్తి సంబంధాలు ఆధారపడి మొదటి దశ బానిస వ్యవస్థగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఉత్పత్తి సంబంధాలు మునుపటి దశలో పోలిస్తే గుణాత్మకమైన ప్రాథమిక వ్యత్యాలు చూసే దశగా ఇది ఉంటూ ఉంటుంది. ఇక్కడ మనం ఫెండల్ సొసైటీ యొక్క భావన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకున్నాం కదా. బానిస తరగతి, బానిస యజమాని తరగతి ఆధిపత్యము మరియు దోపిడీపై ఉత్పత్తి సంబంధాలు ఆధారపడి మొదటి దశ బానిస వ్యవస్థ. ఉత్పత్తి సంబంధాలు మునుపటి దశతో పోలిస్తే గుణాత్మకంగా ప్రాథమిక వ్యత్యాసాలను చూపే దశ ఇది అనేది మనం చెప్పుకోవాలి. భూస్వామ్య దశలో ఉత్పత్తి శక్తులు వేగవంతమైన పరిణామాత్మకమైన మార్పుని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మొదటిసారిగా నీరు మరియు గాలి వంటి నిర్జీవ శక్తి వనరులన్నీ నొక్కబడుతూ ఉంటాయి. ఈ ఉత్పాదక శక్తుల అభివృద్ధి భూస్వామ్య ఉత్పత్తి సంబంధాల ద్వారా సులభతరం చేయబడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ ఉత్పాదక శక్తుల యొక్క అభివృద్ధి భూస్వామ్య ఉత్పత్తి సంబంధాల ద్వారా సులభతరం చేయబడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. భూస్వామ్య ప్రభువులు వారి బానిసలను అణిచివేశారు మరియు దోపిడీ కూడా చేశారు. ఇక్కడ భూస్వామ్య ప్రభువులు వారి బానిసలను అణిచివేశారు మరియు వారి యొక్క పరిస్థితిని దోపిడీ చేశారనేది కూడా మనము గ్రహించవలసిన విషయం. అయితే ఈ సమయంలో పట్టణాలు అనేక పట్టణాలు పుట్టుకొచ్చాయన్నమాట. వాణిజ్యము మరియు తయారీ అభివృద్ధి చెందటము ప్రారంభమైనది. ఈ పట్టణాలు ఏర్పడిన తర్వాత వాణిజ్యము మరియు తయారీ అభివృద్ధి చెందటం అనేది ప్రారంభమవుతూ ఉన్నది. పట్టణాలలో అనేక మంది సెల్ఫ్లు పెరుగుతున్న పట్టణాలలో వ్యాపారాన్ని కొనసాగించేందుకు ఫ్యూడల్ ఎస్టేట్ల నుంచి పారిపోయారనేది మనము గ్రహించవలసిన విషయం. భూస్వామ్య వ్యవస్థలోని వైరుధ్యాలు, సంఘర్షణలు అంటే భూస్వామ్య ప్రభువులకు వ్యతిరేకంగా భూమి లేని సెల్ఫ్లు దాని పరిపక్వతకి చేరుకుంటూ ఉన్నాయనేది మనము తెలుసుకోవాల్సిన విషయం. భూస్వామ్య వ్యవస్థ క్షీణించింది మరియు దానికి తిరస్కరణ పెట్టుబడిదారి వ్యవస్థగా మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఇక్కడ ఫెండల్ సొసైటీ యొక్క భావన అనేది మనము అర్థం చేసుకుంటూ ఉంటాం.
భూస్వామ్య వ్యవస్థలోని వైరుధ్యాలు, సంఘర్షణలు అంటే భూస్వామ్య ప్రభువులకు వ్యతిరేకంగా భూమి లేని శర్తులు దాని పరిపక్వతను చేరుకుంటూ ఉంటాయనేది కూడా తెలుసుకోవాల్సిన విషయము. భూస్వామ్య వ్యవస్థ క్షీణించింది అనేది కూడా మనకు తెలిసిన విషయమే. మరియు దానికి తిరస్కరణ పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది కూడా మనకి మూలాధారంగా మనం గ్రహించవలసిన విషయం. ఆ తర్వాత పెట్టుబడిదారీ యొక్క సంఘము ఏ విధంగా ఉద్భవించింది, దాని భావన అనేది ఈ మాండలిక పథంలో ఏ విధంగా ఉన్నదనేది మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. పెట్టుబడిదారీ, ప్రైవేటు పెట్టుబడిదారీ యాజమాన్యము ఆధారముగా పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలు ఉత్పాదక శక్తుల యొక్క విపరీతమైన వృద్ధికి దోహదపడ్డాయి. ప్రైవేటు పెట్టుబడిదారీ యాజమాన్యం ఆధారముగా పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలు ఉత్పాదక శక్తులు విపరీతమైన వృద్ధికి దోహదపడ్డాయనేది మనము తెలుసుకున్నాం అన్నమాట. ఈ ఉత్పాదక శక్తులే పెరుగుదలతో పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలు భూస్వామ్య వ్యవస్థలోని ఉత్పత్తి శక్తులకి అనుగుణంగా నిలిచివేయబడ్డాయి. ఈ ఉత్పాదక శక్తులే పెరుగుదలతో పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలు భూస్వామ్య వ్యవస్థలోని ఉత్పత్తి శక్తులకు అనుగుణంగా నిలిచిపోయాయనేది కూడా మనం గ్రహించాలన్నమాట. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం యొక్క అత్యంత ముఖ్యమైన వైరుధ్యము సామాజిక స్వభావము మధ్య వైరుధ్యాలకి దోహదం చేసింది, వైరుధ్యాలకి దారి తీసింది అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఉత్పత్తి యొక్క కేటాయింపు యొక్క పెట్టుబడిదారీ రూపము పెట్టుబడిదారీ సమాజంలో ఉత్పత్తి అనేది అద్భుతమైన సామాజిక లక్ష్యాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఉత్పత్తి మరియు కేటాయింపు యొక్క ప్రైవేటు పెట్టుబడిదారీ రూపము పెట్టుబడిదారీ సమాజంలో ఉత్పత్తి అనేది అద్భుతమైన సామాజిక లక్షణాన్ని కలిగి ఉంటుందనేది మనము గ్రహించామన్నమాట. అనేక మిలియన్ల మంది కార్మికులు పెద్ద ఫ్లాట్ల వద్ద కేంద్రీకృతమైన సామాజిక ఉత్పత్తిలో పాల్గొంటూ ఉంటారు. ఇక్కడ చూడండి, అనేక మిలియన్ల మంది కార్మికులు పెద్ద ఫ్లాట్ల వద్ద కేంద్రీకృతమైన సామాజిక ఉత్పత్తిలో పాల్గొంటూ ఉంటారు. అనేక మంది కార్మికులు పాల్గొంటూ ఉంటారు. అయితే వారి శ్రమ ఫలాలు ఉత్పత్తి సాధనాలు యజమానుల యొక్క చిన్న సమూహం ద్వారా కేటాయించబడుతూ ఉంటాయనేది కూడా మనము తెలుసుకోవాలి. అది పెట్టుబడిదారీ విధానం యొక్క ప్రాథమిక ఆర్థిక వైరుధ్యంగా కూడా మనం గ్రహించాలన్నమాట. ఇది పెట్టుబడిదారీ విధానం యొక్క ప్రాథమిక వైరుధ్యంగా మనం గ్రహించాలి. ఈ వైరుధ్యము లేదా వైరుధ్యాల సంఘర్షణ ఆర్థిక సంక్షోభము మరియు నిరుద్యోగానికి దారితీస్తూ ఉంటాయి. ఈ వైరుధ్యము లేదా వైరుధ్యాల సంఘర్షణ ఆర్థిక సంక్షోభము మరియు నిరుద్యోగానికి నిరంతరము దారితీస్తూ ఉంటాయి. బూర్జువా అంటే పెట్టుబడిదారులు మరియు శ్రామిక వర్గము మధ్య తీవ్రమైన వర్గ పోరాటాలకు ఇది కారణభూతం అవుతూ ఉంటదన్నమాట. ఇది బూర్జువా పెట్టుబడిదారులకి శ్రామిక వర్గానికి ఈ వర్గ పోరాటానికి దారితీస్తూ అనేక కారణాలను పురిగొల్పుతూ ఉంటాయనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. మరొక మాటలో చెప్పాలంటే పరిణాత్మక మార్పులు సోషలిస్టు విప్లవానికి తీసుకురావడానికి కార్మిక వర్గము సహాయం చేస్తూ ఉంటుంది. పరిణామాత్మకమైన మార్పులు సోషలిస్టు విప్లవాన్ని తీసుకురావడానికి కార్మిక వర్గానికి చేయూతనిస్తూ ఉంటుంది, సహాయం చేస్తూ ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. మార్క్స్ ప్రకారము ఈ విప్లవము పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలన్నీ రద్దు చేస్తూ ఉంటుంది అనేది మార్క్స్ యొక్క అభిప్రాయంగా మనం గ్రహించాలి. మరియు కొత్త గుణాత్మక మార్పులు అంటే కమ్యూనిస్టు సామాజిక ఆర్థిక నిర్మాణానికి నాంది పలుకుతూ ఉంటాయి. అంటే కొత్త గుణాత్మకమైన మార్పులు అంటే కమ్యూనిస్టు సామాజిక ఆర్థిక విధానాలకి ఇది నాంది పలుకుతూ ఉంటుంది అనేది కూడా మార్క్స్ యొక్క అభిప్రాయంగా మనం గ్రహించవలసిన విషయం. కొత్త కమ్యూనిస్టు సామాజిక ఆర్థిక నిర్మాణము మనము ఇంతకు ముందు చూసినట్లుగా దాని అభివృద్ధిలో సోషలిజం మరియు కమ్యూనిజం అనే రెండు దశల ద్వారా వెళుతూ ఉంటుంది. సోషలిజము ఉత్పత్తి సాధనాల ప్రైవేటు యాజమాన్యము తొలగిస్తూ ఉంటుంది. ఇది ఉత్పత్తి సాధనాలపై ప్రజా యాజమాన్యము ఏర్పాటు చేస్తూ ఉంటుంది.
ఇటువంటి సమాజంలో శ్రామిక వర్గము సంయుక్తముగా ఉత్పత్తి సాధనాలు కలిగి ఉంటూ ఉంటుంది మరియు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులని పంపిణీ చేస్తూ ఉంటది అన్నమాట. ఇది శ్రామిక వర్గ నియంత్రిత దశ. ఇది తరువాత కాలంలో రాజ్యరహిత సమాజానికి దారితీసే రాజ్యాంగ యంత్రాలని నిర్మూలిస్తుందనేది ఒక ప్రకంపనగా మనము గ్రహించవలసిన విషయంగా చెప్తూ ఉంటది. స్థితి లేని సమాజం యొక్క ఈ దశ కమ్యూనిజంతో సాధ్యమవుతుందనేది మార్క్స్ యొక్క అభిప్రాయంగా మనం ఇప్పుడు చెప్పుకోవాలి. ఇక్కడ మాండలికము చివరికి తనంతట తానుగా ఇప్పుకుంటుంది, అంటే విస్తృతమవుతూ ఉంటుంది అనేది మనం చెప్పుకోవాలి. తరగతుల్లో వైరుధ్యాలు లేని సామాజిక వ్యవస్థని ప్రవేశపెడుతూ ఉంటుంది. ఈ యొక్క తరగతుల్లో వైరుధ్యాలు లేని సామాజిక వ్యవస్థను ప్రవేశపెడుతూ ఉంటుంది అనేది మార్క్స్ యొక్క భావనగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మాండలిక సూత్రాల ప్రకారము ఇది అభివృద్ధికి ఆధారం కాబట్టి వైరుధ్యాలు అలాగా ఉంటూ ఉంటాయి. ఇది అభివృద్ధికి ఆధారం కాబట్టి వైరుధ్యాలు అలానే ఉంటాయి, సమసిపోవన్నమాట వైరుధ్యాలు. కమ్యూనిజంలో ఆదిమ కమ్యూనిజంలో వలె మానవుడు మరియు ప్రకృతి మధ్య వైరుధ్యము నిరంతరము కలిగి ఉంటారు. మానవుడు ప్రకృతికి మధ్య వైరుధ్యము నిరంతరము కొనసాగుతూనే ఉంటది, అది సమసిపోదు అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రాథమిక వ్యత్యాసం ఏమిటంటే సాంకేతిక స్థాయిలో ఎక్కువగా ఉంటుందనేది మనం గ్రహించాలి. మరియు ప్రకృతి మరింత సమర్థవంతంగా దోపిడీ చేయబడుతూ ఉంటది. సామాజిక చరిత్రను మార్క్స్ యొక్క వివరణలో మాండలిక శాస్త్రం యొక్క 3 నియమాలు ఎలా పనిచేస్తూ ఉంటాయో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నామనేది మనకు ఈ విధంగా తెలుస్తూ ఉంటది అనమాట. కొత్త కమ్యూనిస్ట్ సామాజిక ఆర్థిక నిర్మాణము మనము అంతకు ముందు చూసినట్లుగా దాని అభివృద్ధిలో సోషలిజము మరియు కమ్యూనిజం అనే 2 దశల ద్వారా మనకి ముందుకు వెళుతూ ఉంటుంది అనేది ఈ మాండలిక పద్ధతిలో మనము మార్క్స్ యొక్క అభిప్రాయంగా తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత సామాజిక మార్పు మరియు విప్లవం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. సామాజిక మార్పు అండ్ విప్లవం అనేది సామాజిక మార్పు మరియు విప్లవంపై మార్క్స్ ఆలోచనలను మనం చర్చిద్దాం. జర్మన్ ఐడియాలజీ మార్క్స్ మరియు ఏంగెల్స్ ఇద్దరు తమ చరిత్ర యొక్క పథకాన్ని వివరించారు. ఎలా అంటే ఇక్కడ ప్రధాన ఆలోచన ఏమిటంటే ఉత్పత్తి విధానం ఆధారంగా చారిత్రాత్మక దశలకి వారసత్వం ఉంటుంది. ఒక దశ నుంచి మరొక దశకు మారటం అనేది పాత సంస్థలు మరియు కొత్త ఉత్పాదక శక్తుల మధ్య వైరుధ్యాల వల్ల వచ్చిన విప్లవ స్థితిగా వారు భావిస్తూ ఉంటారు. మార్క్స్ మరియు ఏంగెల్స్ ఇద్దరు ఎక్కువ సమయము దీని మీద కేటాయించారు. ఇంగ్లీషు, ఫ్రెంచి మరియు అమెరికన్ విప్లవాలను అనేక విధాలుగా మార్క్స్ అండ్ ఏంగెల్స్ అనేక విధాల అధ్యయనం చేశారు. వారి బూర్జువా విప్లవాలు, వాటిని వారు బూర్జువా విప్లవాలు అనేది పేరు పెట్టారనమాట. మార్క్స్ యొక్క బూర్జువా విప్లవం యొక్క పరికల్పన యూరోప్ మరియు అమెరికాలలో సామాజిక మార్పు చూడటానికి ఒక దృక్పథాన్ని అందించింది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కానీ దీనికంటే ఇది ఈ విషయంపై పండితుల చేత మరింత పరిశోధనకి ప్రేరేపించింది. అంటే మార్క్స్ యొక్క అభిప్రాయం ప్రకారము అనేక మంది పండితులు ఈ యొక్క నూతన పరిశోధనలకి ముందుకు వచ్చారనేది తెలుసుకోవచ్చిన విషయం. రెండవది, మార్క్స్ మరొక రకమైన విప్లవం గురించి మాట్లాడారు. అది కమ్యూనిజానికి సంబంధించింది. మార్క్స్ కమ్యూనిజాన్ని పెట్టుబడిదారీ విధానాన్ని కొనసాగింపుగా భావించారు. అంటే మార్క్స్ యొక్క అభిప్రాయం ఏంటి? కమ్యూనిజం అంటే పెట్టుబడిదారీ విధానానికి అనుకూలమైన అంటే వ్యతిరేకమైనదిగా భావించారనేది, కొనసాగింపుగా భావించారనేది మనం చెప్పుకోవాలి. కమ్యూనిజము మార్క్స్ ప్రకారము అన్ని వర్గాల విద్యను తుడిచిపెట్టి నైతికత మరియు సామాజిక పరివర్తనతో కొత్త ప్రారంభానికి అనుమతిస్తుందని, భవిష్యత్ సమాజాని కోసం మార్క్స్ మరియు ఏంగెల్స్ ఇద్దరు తమ మనసులో ఉంచుకునే దృష్టి అంటే వారి అభిప్రాయం ఆ విధంగా ఉంటదనే వారి అభిప్రాయం అదే అనే అభిప్రాయాన్ని మనకు కలుగ చేశారనమాట. మార్క్స్ యొక్క సోషలిస్ట్ విప్లవం యొక్క భావన పెట్టుబడిదారీ విధానం నుంచి మరి యొక్క యుగాన్ని అంటే నూతనమైన మార్పుని
యుగానికి సూచిస్తుంటది అనేది మనం చెప్పుకోవచ్చు. సోషలిజానికి, బూర్జువా విప్లవానికి ప్రభువుల ఓటమిగా ఆయన మార్క్స్ వివరించారు. ఈ ఓటమి పెట్టుబడిదారీ విధానం యొక్క సుదీర్ఘ కాలంలో ముగింపులోకి వచ్చింది అనేది చెప్పుకోవాలి. ఇది మరొక వైపు బూర్జువాను పడగొట్టడం అనేది మొదటి దశ మాత్రమే. పెట్టుబడి విధానము నుంచి సోషలిజానికి విప్లవాత్మకమైన మార్క్స్ ప్రకారము విప్లవం యొక్క సామ్యవాద దశల తరగతులు లేకుండా ఉండదనేది అభిప్రాయపడ్డారు. వృత్తిపరమైనది, శ్రామిక విభజన మరియు మార్కెట్ ఆర్థిక వ్యవస్థ మొదలైనవిగా మార్క్స్ పేర్కొన్నారు. ఇది ఉన్నత దశలో మాత్రమే ఉంది. విప్లవము అక్కడే ప్రతి ఒక్కరికి అతని అవసరాలకు అనుగుణంగా వస్తువుల పంపిణీ జరుగుతూ ఉంటుంది. ఇది కమ్యూనిజం యొక్క దశ అవుతూ ఉంటుంది అనేది మార్క్స్ యొక్క అభిప్రాయం. ఈ విధానంగా కమ్యూనిజంకి మార్పు వచ్చిందనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. మొత్తముగా పూర్తిగా విప్లవాత్మకమైన దశల శ్రేణిగా మార్క్స్ చేత గ్రహించబడింది ఉత్పత్తి విధానంగా మనం నిరంతరము చెప్పుకోవచ్చు. మార్క్స్ పెట్టుబడిదారీ విధానంలో వర్గ వైరుధ్యాన్ని తీవ్రతరం చేశారనేది మనము గ్రహించవలసిన విషయము, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే కొత్త ఉత్పత్తుల కోసము ఉత్పత్తి సంబంధాలకు అనుగుణంగా లేవు. రెండు తరగతుల మధ్య లాభాల పంపిణీ స్థాయి మధ్య అంతరము పెరుగుతూ ఉంటదనేది మార్క్స్ యొక్క అభిప్రాయం. ఇది లేని వారికి చాలా దూరం చేస్తూ ఉంటదనేది కూడా మార్క్స్ అభిప్రాయపడ్డారు. వారి వర్గ ప్రయోజనాల గురించి స్పృహ కలిగిస్తూ ఉంటుందనే అభిప్రాయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. పెట్టుబడిదారీ విధానంలోని కొత్త ఉత్పత్తి శక్తులు భారీ ఉత్పత్తిని చేయగలవని మరియు కష్టాలు మరియు పేదరికంతో బాధపడుతున్న శ్రామిక వర్గానికి సహాయం చేయకుండా బూర్జువా పాదాల వద్ద శ్రేయస్సు యొక్క కుప్పలను పడవేస్తూ ఉంటాయనేది మార్క్స్ యొక్క అభిప్రాయం. ఇది వర్గ స్పృహని పెంపొందిస్తుంది మరియు సోషలిస్టు విప్లవం కోసము పరిపక్వతను వేగవంతం చేస్తుందనేది మార్క్స్ అభిప్రాయపడ్డారు. మార్క్స్ ప్రకారము సామ్యవాద విప్లవము గతంలోని అన్ని విప్లవాల నుంచి గుణాత్మకంగా భిన్నంగా ఉంటుందనేది మనం గ్రహించవలసిన విషయం. ఇది మొదటిసారిగా అసమానత మరియు దోపిడీ చరిత్ర ప్రారంభమైన తర్వాత సమాజంలోని సభ్యులందరికీ ఆశతో వర్గరహిత సమాజం యొక్క దశకి నాంది పలికిందనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క మార్క్స్ యొక్క అభిప్రాయం ప్రకారము పదార్థంలో కనిపించే పరస్పర వ్యతిరేక శక్తులు నిరంతర వైరుధ్యం కారణంగా మరియు ఏర్పడే మార్పులకు ఫలితముగా ప్రతిదీ వివరించడానికి ప్రయత్నించే యొక్క మార్క్సిజం యొక్క సిద్ధాంతంగా మనం గ్రహించవలసిన విషయంగా చెప్పుకోవాలి. నాణ్యత పరిమాణం యొక్క పరివర్తన చట్టము, నిరాకరణ చట్టము యొక్క చట్టాల యొక్క ఐక్యత మరియు వ్యతిరేక సంఘర్షణ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా వస్తువులో చిన్న లేదా పెద్ద మార్పులు ఆ వస్తువు దాని గుర్తింపుని కోల్పోదనేది కూడా మనం తెలుసుకోవాలి. కొత్తవి కనిపించటము లేదా పాతవి అదృశ్యము కావటము గుణాత్మకమైన మార్పుగా మనము ఇక్కడ మార్క్స్ యొక్క సిద్ధాంతమైన పద్ధతుల్లో మనం గ్రహించగలిగాం అనేది మనము ఏర్పరచుకుంటూ ఉంటాము. ఇతని యొక్క సిద్ధాంతము డైనెస్టిక్ యొక్క కాన్సెప్ట్ మనం అర్థం చేసుకున్నట్లయితే మాండలిక శాస్త్రము మరియు సామాజిక మార్పు అనేది తప్పనిసరిగా ఏర్పడుతుంది. మాండలిక శాస్త్రం మీద ఆధారపడి ఈ యొక్క సామాజిక మార్పు నిరంతరము మార్పుకు గురవుతూ ఉంటదనేది మనము తెలుసుకోవాల్సిన పద్ధతిగా చెప్తూ ఉంటాము. ప్రాథమిక చట్టాలకి అనుసరించి మాండలిక భావన ఒక చర్య ఏర్పరచుకుంటూ ఉంటది. ఈ యొక్క ప్రాథమిక చట్టాలకి అనుసరించి మాండలిక భావన ఒక చర్యగా ప్రేరేపితముగా ఏర్పడబడుతూ ఉంటదనేది మార్క్స్ యొక్క భావనగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మాండలిక భౌతికవాదం యొక్క చట్టాలను సమాజము ఉత్పత్తి మరియు సహసామాజిక మార్పు వరుస విధానానికి అన్వయించడం జరుగుతూ ఉంటది. మార్క్స్ యొక్క అభిప్రాయం ప్రకారము మాండలిక భౌతికవాదం యొక్క చట్టాలను సమాజము ఉత్పత్తి మరియు సామాజిక మార్పుకి దోహదం చేస్తూ ఉంటుందని, వరుస విధానాలకి అన్వయించబడుతూ ఉంటుందని, యొక్క పెట్టుబడిదారులను యొక్క సామాజిక వర్గం యొక్క మార్పులకి ఇది దోహదం చేస్తూ ఉంటుందనేది మార్క్స్ యొక్క అభిప్రాయం. ఆ తర్వాత ఉత్పత్తి విధానాల అధ్యయనము
ఉత్పత్తి ఏ విధంగా జరుగుతూ ఉంటుంది? ఆ యొక్క అధ్యయనం ద్వారా, అంటే ఉత్పత్తి చేసిన వస్తువులన్నీ కూడా సామూహిక వర్గాలు అంటే సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లయితే ఆ ఉత్పత్తి విధానం యొక్క పరిపూర్ణత ఏర్పడుతుంటుంది అనేది ఈ యొక్క మార్క్స్ యొక్క అభిప్రాయము. విప్లవము అంటే ఆ ఉత్పత్తి విధానాలకు అనుగుణంగా ఉత్పత్తి చేసిన వస్తువులు సామాజిక వర్గానికి కనుక అందకపోయినట్లయితే ఆటోమేటిక్గా విప్లవం ఏర్పడుతుంటుంది. ఇది సామాజిక మార్పుపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. ఇక్కడ మనకి బూర్జువా వర్గం అని చెప్తా, అంటే పెట్టుబడిదారికి వర్గం అనేది మార్క్స్ యొక్క అభిప్రాయం. బూర్జువా వర్గం అంటే ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ పెరగటము, ఆ శ్రామిక శక్తుల్ని మీరు ఉపయోగించుకోవటము, ఎక్కువ ఉత్పత్తి విధానాలని పెంపొందించడం. ఉత్పత్తి చేస్తూ ఉంటారు పెట్టుబడిదారులు, పెట్టుబడి పెట్టి శ్రామిక శక్తుల్ని దోచుకుంటూ ఉత్పత్తి విధానాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటారు. అట్లా ఉత్పత్తి చేసిన విధానాలని అభివృద్ధి చేయటం వల్ల ఉత్పత్తి ప్రక్రియ వేగవంతం అవుతుంది, ఎక్కువ అవుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క ఉత్పత్తి విధాన అభివృద్ధి అనేది, ఉత్పత్తి సాధకాలు అనేవి ఈ యొక్క సామాన్య ప్రజలకి చేరువలో చేరకపోవటం వల్ల విప్లవము ఏర్పడుతూ ఉంటుంది. ఈ విప్లవ పద్ధతుల వల్ల సమాజంపై సామాజికమైన అంటే సమూలమైన మార్పుకి గురవుతూ ఉంటుంది అనేది మార్క్స్ యొక్క అభిప్రాయ పద్ధతిలో మనం చెప్పుకోవచ్చు అనమాట. మాండలిక భౌతికవాదం యొక్క చట్టాలు సామాజిక ఉత్పత్తికి దోహదం చేస్తూ ఉంటాయి. ఈ యొక్క సామాజిక మార్పుకు కూడా ఇది విపరీతంగా గురి చేస్తూ ఉంటాయి అనేది మార్క్స్ యొక్క పద్ధతి. ఈ యొక్క సామాజిక మార్పు, ఈ యొక్క ప్రాథమిక చట్టాలను అనుసరించి మాండలిక భావన అనేది ఒక సామాజిక చర్యగా మనం పేర్కొంటూ ఉంటాము. మాండలికం అనే పదము మనం ఎలా చెప్పుకున్నాము? పద్ధతిగా తార్కిక చింతనం, అంటే ప్రశ్న ఇదే చెప్తుంది, సమాధానం కూడా ఈ యొక్క మాండలిక వ్యవస్థ పద్ధతి మనకి దోహదం చేస్తూ ఉంటుందని ఏర్పడుతూ ఉంటుంది. ఇది ప్రశ్న మరియు సమాధానం ద్వారా డిప్యుటేషన్ కళను మనకి సూచిస్తూ ఉంటుంది అనమాట. అరిస్టాటిల్, ప్లేటో, అనేక రకాల గ్రీకు తత్వవేత్తలు ఈ యొక్క మాండలిక పద్ధతుల్ని, సోక్రటిస్, ఇవన్నిటి కూడా ఉత్పత్తి విధానం యొక్క పరిపూర్ణతని మనకు తెలియజేస్తూ ఉంటుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం. అన్ని శాస్త్రాల యొక్క ఉన్న ఊహలను పరిశీలించడానికి ఈ పదాన్ని, అంటే డైలెస్టిక్ యొక్క కాన్సెప్ట్ ని ఉపయోగిస్తూ ఉంటాం అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క ప్రక్రియా పద్ధతులు, శ్రామిక వర్గం యొక్క అభివృద్ధి ప్రక్రియలని మనము ఈ యొక్క శాస్త్రాన్ని తీసుకున్నట్లయితే నిరంతరం ఈ పెట్టుబడి బూర్జువా పద్ధతులని శ్రామిక వర్గ పద్ధతులు బూర్జువా పద్ధతులకు దోహదం చేస్తూ ఉంటాయి. ఏ విధంగా? ఉత్పత్తులను ఎక్కువ చేయగలుగుతూ ఉంటాయి. ఉత్పత్తి విధానాలకి అనుగుణంగా ఉత్పత్తి చేసిన వస్తువులని సామాన్య ప్రజలకు ఎప్పుడైతే మనకి అందుబాటులోకి తీసుకురామో, ఈ యొక్క పెట్టుబడిదారులు ఎక్కువ వారి యొక్క లాభాపేక్షని చూస్తూ ఉంటారు. కాబట్టి ఉత్పత్తి చేసిన వస్తువులు సామాన్య ప్రజలకి, సమాజానికి అనుగుణంగా మనం మలచుకోలేమో. ఆటోమేటిక్గా ఈ పద్ధతుల్లో ఉత్పత్తి విధానాల అధ్యయనాల ద్వారా విప్లవము, సామాజిక మార్పుకి గురవుతూ ఉంటుంది అనేది మార్క్స్ యొక్క మాండలిక డైలెస్టిక్ యొక్క కాన్సెప్ట్ యొక్క విధానాన్ని మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క పద్ధతుల ద్వారా ఈ యొక్క మాండలిక శాస్త్రం యొక్క సామాజిక మార్పుని మనము ఈ యొక్క మార్క్స్ యొక్క అభిప్రాయాన్ని భిన్నమైన పద్ధతుల ద్వారా తెలుసుకొని సామాజిక అభివృద్ధికి ఈ యొక్క శ్రామిక వర్గము, బుద్ధి వర్గము ఏ విధంగా దోహదం చేస్తున్నాయో తెలుసుకోగలుగుతున్నాం. నమస్తే.